హాయ్ అండి అందరికీ. పిల్లలకి ఉగ్గుడికిచ్చేటప్పుడు ఇట్లా ఒక కర్రది గంట పెట్టి ఒక పెద్ద మూత ఇట్లా పెడితే పైనుంచి ఏం పడవు, ఇది పొంగదు కూడా, పొంగకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను మా బాబుకి రోజు అంటే మేము తినే ఫుడ్ లాగా ఇచ్చేయను, వేరే వండుతాను. పెసరపప్పును కొంచెమంత రైస్, కొంచెమంత మినప్పప్పు, శనగపప్పు ఏమో కొంచెం నానబెట్టుకొని వేసుకోవాలి, వేసుకోకపోయినా ఏం కాదు. ఈ రెండు పప్పులు వేస్తాను, వేసి రైస్ పెట్టేసి ఇందులో కొంచెం మనం వేరే సిరపులు పిల్లలకి వాడకుండా కొంచెం అంత జీలకర్ర జీర్ణం అవ్వటానికి కొంచెం అంతా వామ్ వేసుకోండి. ఎందుకంటే న్యాచురల్గా వాడితేనే బెటర్. వామ్ మంచిదే, జీలకర్ర మంచిదే, మంచి జీర్ణం అవ్వటానికే కదా, మళ్ళీ వేరే సిరప్లు ఎందుకు వాడాలి, వాడికి ఇబ్బంది అవుతుందని. ఇంకొకటి, మీరు ఇందులో ఉగ్గులో మాత్రం కందిపప్పును మైసూర్ పప్పు ఉంటుంది కదా, ఇవన్నీ యాడ్ చేయకపోవటమే మంచిది. ఎందుకంటే వాడికి పెసరపప్పులో ఉన్న బలాలు వస్తాయి కదా. మీరు మామూలుగా ఇంట్లో వేరే కందిపప్పు వండుకున్నప్పుడు దీంతో కలిపి పెట్టండి. ఫస్ట్ నేను ఇట్లా ఉగ్గు తయారు చేసి, ఉగ్గు రోజుకొచ్చి ఒక 3 బనానా పెడతాను. డ్రై ఫ్రూట్స్తో పొడి ఉంటుంది కదా, అది కొంచెం పెడతాను. నేను అప్పుడు చాలాసార్లు చేశాను కదా డ్రై ఫ్రూట్స్తో పొడి. మనం ఉగ్గు పెడుతున్నాం కదా అని డ్రై ఫ్రూట్స్తో పొడి మాత్రం పెట్టకుండా ఉండొద్దు, ఖచ్చితంగా పెట్టాలి. అది ఉంటేనే వాళ్ళకి మంచిది. మన అన్నం తింటున్నాం కానీ ఉట్ట అన్నం పెట్టేసి కూరేసి పెట్టేస్తే వాళ్ళ కడుపు నిండుద్ది కానీ వాళ్ళకి బలం రాదు. మా బాబు ఒక 1 month ముందు పుట్టాడు కాబట్టి నేను ఇంత కేర్ తీసుకుంటున్నా. ఫస్ట్ బాబుకి అంతే అయింది. అంటే మామూలు పిల్లలు హెల్తీగా ఉంటారు, మా బాబు హెల్తీయే, కానీ వాళ్ళకి ఇప్పటి నుంచి బలంగా పెడితే పెద్ద అయినాక కొంచెం వాళ్ళకి 6 years వస్తే మన మాట వినరు, చాక్లెట్లు అవి ఇవి అంటారు. ఇప్పుడైనా ఇట్లా పెడితే మంచిది కదా. ఇంకొకటి, సబ్జా గింజలు అలాంటివి చాలామంది యాడ్ చేస్తారు. ఏది పిల్లలకి 1 year కదా అని ఏదన్నా జ్యూస్లో కానీ అట్లా ఇస్తారు. ఇవ్వకండి ఇప్పుడే వాళ్ళకి ఒక 3-4 years వచ్చినప్పుడే ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. యూట్యూబ్ ఛానల్లో చాలామంది నా ముగ్గు వీడియోలకైనా దేనికైనా అన్నిటికీ రెస్పాండ్ అవుతున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.